హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు ఏ పనులైతే చేయకూడదో తెలుసుకుందాం. ఆడవాళ్ళు చేయకూడని పనులు. మీ భర్త, పిల్లలు మంగళవారం నాడు శవరము, గడ్డము గీసుకోవడం చేయనీయవద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేయును. మంచి పనులను శుక్లపక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చోవద్దు. స్త్రీలు రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయవచ్చిన వారిని ఆహ్వానించకూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఈ మధ్యకాలంలో దుఃఖము విచారణ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోబెట్టి కాఫీ, టీలు ఇచ్చి చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఆ పరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించకండి. ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువైపోయింది. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్ళే తీసుకుంటారు. ప్రతిరోజు భోజనముకు ముందు కాకికి అన్నము పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. కాకికి మనము భోజనం చేయుటకు ముందు, కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి. అయితే కుక్కలను ఎల్లప్పుడూ కన్న సంతానం కంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువైపోయింది. టెంకాయ చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగము మీరు ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణము అవుతుంది. శుక్రవారము నాడు గాని, జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పు కొనండి. ఈ చర్యపై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ. కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళాడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలుతో నిలవడం, స్థిరముగా నిలవక ఊగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు, మరియు ఇంకొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ. ఎల్లప్పుడూ ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేసుకోవాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బాహిష్ట సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దని చెప్పరాదు, రేపు తీసుకుంటాను అని అనవలెను. ఎప్పుడూ మన నోటి నుండి పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టము అనే పదాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు. 10 రోజులకు ఒకమారు మంగళ శుక్రవారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, then please like and subscribe to Om Sri Matre Namaha YouTube channel. Thank you.